మనకు బెస్ట్ కాస్ట్ కానీ బెస్ట్ ప్రైస్ కానీ వచ్చిందంటే ఇది నీట్గా ఎక్స్చేంజ్ పెట్టేస్తాను. 392 Aprilia. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లైలా హాయ్ చెప్పు. హాయ్ వ్యూవర్స్. మంచిగానే చెప్తున్నావు కదా. చలో గాయ్స్, ఈ రోజుకైతే నేను రికవరీ అయిపోయాను ఫుల్గా. అంటే కొంచెం హెల్త్ బాగాలేదు కదా మొన్నటిదాకా. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే మీరు తమిళలో చూసిరు కదా. సో Aprilia 457 RSకి అయితే మనం ఇప్పుడు అంటే లైక్ అక్కడ స్టోర్ ఉందన్నమాట. అది స్టోర్ ఏంటి అన్నది ఏం చూడలే నేను. జస్ట్ నార్మల్గా అలా గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు నిన్న సో సడన్గా అలా చూశాను అనమాట. చూడగానే ఇదేంటిది ఇక్కడ పెట్టిర్రు అని చెప్పని కొంచెం నాకు అనిపించింది. సర్లే ఒకసారి మనం పోయి టెస్ట్ డ్రైవ్కి ఏమైనా అవుతుందేమో, లైక్ టెస్ట్ డ్రైవ్ కాకపోయినా దగ్గర నుంచి మనం చూసి అది రివ్యూ అది అడుగుదామని చెప్పానని డిసైడ్ అయ్యాను అనమాట ఈరోజుతో. సో మీరు ఎలాగా అప్రిలియా గురించి చాలామంది అనుకుంటుంటారు కదా. సో తీసుకుందామని లేదంటే ఏంటి అని. సో నా వైపు నుంచి తీసుకోవాలా వద్దా అనేది డెసిషన్, అంటే నా వైపు నుంచి అయితే నేను చెప్తాను. మీరు తీసుకుంటారో తీసుకోవాలా మీ సెకండరీ, అదే మీ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే నా వైపు నుంచి అది అందులో అంటే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది చెప్పారని ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో గైస్ వాచ్ టిల్ ది ఎండ్. వీడియోలో మొత్తం స్టఫ్ ఉంటుంది Aprilia 457 RS కోసం. చలో గైస్, లెట్స్ రోల్ ద ఇంట్రో. అండ్ ఇప్పుడు ఆ బైక్ని చూడడానికి ఇంకా డైరెక్ట్ గ్రౌండ్కి అయితే పోతా. అంటే గ్రౌండ్కి వెళ్తూ అట్లా పోతా అనమాట. అటు సైడ్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే లైక్ వెళ్ళే దారిలోనే. బట్ రెగ్యులర్గా రూట్ తీసుకోం మేము, రెగ్యులర్గా రూట్లో నుంచి వెళ్ళాం. బట్ ఇంకా మళ్ళీ 2-3 టైమ్స్ తిరగడం ఎందుకు అని చెప్పానని ఇంకా గ్రౌండ్కి స్టార్ట్ అయినప్పుడే వెళ్తాం. సో నేనైతే ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయాను. వెళ్తా దోస్తగఢ్ దగ్గర ఆగి 1 తీసుకుని స్టార్ట్ అవుతాం. అలా లైక్ ఇప్పుడు 3:30 అయింది. లైక్ 4:30 ఆ టైంకి వెళ్తాం. అండ్ గాయస్, మా స్టోర్ గురించి తెలుసు కదా మీకు, మోటో కస్టమ్స్. సో బెస్ట్ ప్రైస్ కోసం, బెస్ట్ డిస్కౌంట్స్ కోసం మా స్టోర్ని అయితే విజిట్ చేయండి. చూపిస్తాను మా స్టోర్ మళ్ళీనా. చూడలేని వాళ్ళు ఇదిగో రెవెన్యూ కాలనీ రోడ్ అనమాట. ఇది పెట్రోల్ బంక్ ఉంటుంది కదా రైట్ సైడ్కి. సో ఇంకా సీదా వచ్చేయాలి, శ్రీకన్న థియేటర్ వస్తుంది కదా ఆ రూట్లోకి వచ్చేయాలన్నమాట. ఇట్లా సీదా వచ్చేస్తే మీకు రైట్ సైడ్లో అయితే ఉంటుంది. లైక్ ఇక్కడ మోటో కస్టమ్స్. చంద్రముఖి. ఈ అమ్మాయిలు కళ్ళే అంత దొంగ చూపులన్నీ. అట్లా చూసిరా గాయస్, రికార్డ్ అయిందో లేదు తెలియదు, నా కంటికైతే కనిపించింది. ఆటోలో నుంచి ఇట్లా చూస్తుంది. గైస్ ఫైనల్లీ స్టోర్కి అయితే వచ్చానమాట. ఈ స్టోర్ కరెక్ట్గా ఎక్కడుందో మీకు చూపిస్తా. జగదాంబ వైపు నుంచి ఉంది. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆ రూట్ నుంచి వెళ్తా. సో స్టోర్ అయితే మీకు చూపిస్తా వెళ్ళేదారిలో. ఇదైతే వైట్ ఎడిషన్ చూసిరు కదా ఎట్లుందో. దీని స్పెసిఫికేషన్స్ వచ్చి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. లైక్ హార్స్ పవర్ వచ్చి 47 పాయింట్ సంథింగ్ ఏదో ఉంది. 48 ఓకే. టార్క్ ఎంతక
49. సో టార్క్ వచ్చి 49 ఉందన్నమాట. 457 సీసీ అంతా 457 అనా. ఇది వైట్ ఎడిషన్. ఇంకోటి బ్లాక్ బయట ఉంది, చూపిస్తా. దీన్ని అయితే టర్న్ అరౌండ్ చూసేయండి ఫస్ట్ అయితే. మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. సో మీ రివ్యూ బట్టి నేను కూడా బైక్ ఎక్స్చేంజ్ చేద్దామని చూస్తున్నా. దీని టీఎఫ్టీ చూడండి. అక్క, సో దీని ఫ్రంట్ లుక్ ఇట్లా ఉంది ఇటు సైడ్ నుంచి. అండ్ మనం బ్లాక్ కలర్ బైక్ కూడా చూద్దాం బయట. ఇదైతే టెస్ట్ డ్రైవ్ అయితే అవుతుంది, బట్ టెస్ట్ డ్రైవ్కి స్లాట్ అయితే బుక్ చేయాలంట. అప్పుడైతే స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను. ఎలా ఉంది? వైట్ బాగుంది కదా. వైట్ లుక్ అడిగని చెప్పాను ఎక్స్చేంజ్కి, రేపు మార్నింగ్ రమ్మన్నది. బాగుంటే ఎక్స్చేంజ్ తీసుకుంటాను 390కి. వైటే బ్లాక్ అంతే లేదు బ్లాక్. అది అపచ్చి 310 RLలో ఉంది. కన్ఫ్యూజ్ అయిపోతాం ఇది. అదే కదా చూసారు కదా ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. సెకండ్ హ్యాండ్ బైక్ దగ్గర ఏదో అపాచీ 310 చూసి ఇది ఉందేమో అనుకున్నా సెకండ్ హ్యాండ్స్లో. దీని సైడ్ లుక్ ఇది. ఇప్పుడైతే మనం స్లాట్ అయితే బుక్ చేస్తాను అనమాట. రేపు మార్నింగ్ అయితే రమ్మన్నారు టెస్ట్ డ్రైవ్కి. ప్రజెంట్ టెస్ట్ డ్రైవ్కి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్డ్ టెస్ట్ డ్రైవ్ కోసం అయితే. వైట్ చూసారు కదా, ఇంక ఇది బ్లాక్. 2 కలర్స్ ఉన్నాయి కదా ఇందులో. 2 కలర్స్ అయితే దింపిర్రు. ఇది ఇక్కడ సంథింగ్ ఏదో ఎప్రిలియా వెస్పా మోటో గుజీ మోటోప్లెక్స్ అని. ఇది జగదంబ నుంచి అప్లో ఉంది. అంటే కాంప్లెక్స్కి వెళ్ళే వైపు కాకుండా ఇటు సెంటెన్స్ చర్చ్ అనుకుంటా. ఇటు కలర్ బట్టి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది బండి. కలర్లో బండే డిఫరెంట్ లుక్. ఇది జస్ట్ అపాచీలాగా వెళ్ళిపోయింది, అది BMW లాగా వెళ్ళిపోయింది. అది మాత్రం చాలా బాగుంది. అది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కాస్ట్ 410 ఉంది. 410 ఉంది. అది షోరూమ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ తెలీదు. మనకు బెస్ట్ కాస్ట్ కానీ బెస్ట్ ప్రైస్ కానీ వచ్చిందంటే ఇది నీట్గా ఎక్స్చేంజ్ పెట్టేస్తాను. 392 ఏప్రిలియా. సో గైస్ మనోడు కూడా ప్లాన్ వేస్తున్నాడు వైట్ కలర్ తీసుకోవడానికి. బాస్కెట్బాల్ ప్లేయర్ చేంజెస్ ఇంటూ రైడరా. అమ్మా చలో గైస్, నీకు ఫ్రంట్ దాకా వెళ్ళి నీకు ఆ రూట్ అయితే చూపిస్తా. నాకైతే వైట్ క్రేజీ అనిపించింది, తీసుకుందామని చూడండి. నాకైతే వైట్ అయితే ఈ వైట్ బేబీని అమ్మేసి ఆ వైట్ తీసుకుందాం అనిపిస్తుంది నాకైతే ఫుల్గా. చలోకే చాలా రివ్యూస్ అయితే చూసా వీడియోస్ యూట్యూబ్లో, నాకైతే నచ్చింది. వాళ్ళు చూడు తెలుగుగా మళ్ళీ వైట్ అయితే ఫొటోస్ తీసుకుంటారని చెప్పానని ఇది ఒకటే వైట్ ఇన్ ద సెన్స్ ఇదే టెస్ట్ డ్రైవ్కి పెట్టారు. ఇది టెస్ట్ డ్రైవ్కి ఇదే. ఇదిగోండి గాయ్స్, జగదంబ దగ్గర ఈ క్లాక్ టవర్కి ఆపోజిట్లో ఒక రూట్ ఉంటుంది కదా పైకి, అటు కాంప్లెక్స్కి వెళ్ళే వైపు కాకుండా ఆ రూట్లో అయితే ఉంది అది స్టోర్. ఇక్కడ మన యూటర్న్ తీసుకుందాం. సో ఈ సిగ్నల్ పాయింట్ నుంచి ఇట్లా పైకి అయితే ఉంది రూట్. టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్ గాయ్స్, కాకపోతే మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి 1 డే ముందు వచ్చి. అండ్ వాళ్ళు టెస్ట్ డ్రైవ్కి వచ్చి ఆధార్ కార్డ్ ఇంకా లైసెన్స్ అడుగుతున్నారు. సో ఆ 2 క్యారీ చేసుకుని వస్తే మీరు టెస్ట్ డ్రైవ్ అయితే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్లాట్ బుక్ చేస్తాను, రేపు మార్నింగ్ టెస్ట్ డ్రైవ్కి వస్తా. ఇఫ్ వీలైతే మీకు ఆ బ్లాగ్ కూడా సెకండ్ చెప్పాను కదా, సెకండ్ బ్లాగ్ ఇంకో చేస్తాను ట్రైమ్ దాని మీద. ఏప్రిలియా 457 RS. సో ఈ వీడియో అయితే మీకు ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్ది సెపరేట్గా వ్లాగ్ చేస్తా. స్టే ట్యూన్ గైస్. ఇంకో 2-3 డేస్లో వచ్చేస్తుంది ఆ బ్లాగ్ కూడా. ఈ వీడియో అప్లోడ్ చేసిన 2-3 డేస్కి. చలో గైస్, బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా.
See you guys, Madra Bobby signing off.